అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఇప్పుడే 'సంగీతం' సినిమా చూశాను. సినిమా బాగుంది. మీరు చూసారా? చూడకపోతే నా సినిమా గురించి నా మాటలు కొంచెం వినండి. ఎందుకు నేను మాట్లాడకుండా పాడుతూ ఉన్నాను. నేను కూడా సంగీతం సినిమాలలాగా మాటలు లేకుండా పాటలే ఉంటున్నాయా? ఎందుకు? ఏమిటి విశేషం? అది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. సినిమా చూసేది లేకపోతే రివ్యూ అయినా చూడండి. ఇక సంగీతం ఈయన కూడా మా ఊరే. మా ఊరంటే ఎలాగంటే ఆయన గూడూరు అనమాట. మేము కాలేజీలో ఉన్నప్పుడు ప్రతి ఆది సోమవారం కావలి బస్ ఎక్కి సూళ్ళూరుపేట నుండి గూడూరు వెళ్ళి గూడూరు నుండి మా కాలేజీకి వెళ్ళేవాళ్ళం. సో గూడూరు అంటే బాగా పరిచయం అనమాట. చిన్నప్పుడు దీపావళికి టపాసులు కొడాలన్నా, కొత్త సినిమాలు వస్తే సుందరమాలలో సినిమాలు చూడాలన్నా గూడూరే మాకు. సో అలాగా మనకి సంగీతం సినిమాలు మంచి మంచి సినిమాలు తీశాడు. ఈయన మాయాబజారు సినిమాల్లో దియ్య సినిమాల్లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడంట. అలాగే పుష్పక విమానం అది బాగా మనకందరికీ తెలుసు. ఇంకా ఆదిత్య 369 ఇలాగా మంచి మంచి సినిమాలు అనమాట. సో మళ్ళీ విచిత్ర సోదరులు అది కూడా కమల్ హాసన్తో కూడా మంచి సినిమాలు బాగుంటాయి, బాగా తీస్తాడు. ఇక పుష్పక విమానం అనేది మనకు అందరికీ తెలుసు. అదొక పెద్ద ప్రయోగం. అంటే సినిమాలో మాటలు లేకుండా మూకీనే ఉంటుంది, బట్ సినిమా అంతా అర్థమైపోతుంటుంది. మాటలు లేకపోతే మనకి సినిమా ఫాలో అవ్వమని కాదు, వాళ్ళ యాక్షన్కే మనకి సినిమా అంతా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చాలా ఇంకా కామెడీ ఉంటుంది, దాంట్లో టెన్షన్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ఇలాగా అన్ని నవరసాలు ఉంటాయి అన్నమాట. సో ఈ సినిమా కూడా వీళ్ళకి అదే టైంలో వాళ్ళ ఐడియా వచ్చిందంట కమల్ హాసన్కి. సో ఈయనకి 93 సంవత్సరాలు ఇప్పుడు. సో ఈ వయసులో మళ్ళీ ఇంకా సినిమా తీశారు. సినిమా బాగుంది. అందరూ కొత్త కొత్త పిల్లలు హీరో హీరోయిన్లు అందరూ ఒకరిద్దరు పాత కాపులు. సో సినిమాలో అంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అయితే తప్పకుండా చూడాలి. మనం కరడు కట్టిన హృదయాలందరూ చూడాలి. ఎంతసేపు జీవితం అంతా తోకుంటా మైనింగ్లో డబ్బులు చేసుకుని కొడుకుని హీరో చేసి, లేకపోతే కాళహస్తిలో వజ్ర కిరీటాలు ఇచ్చి ఇలా కాకుండా పర్యావరణాన్ని అర్థం చేసుకోండి. ఇది ఎవరికి చెప్పారో తెలుసు వాళ్ళకి. సో అదనమాట. సో సినిమాలో ఒకనొక సన్నివేశం నుండి ఊర్లో వాళ్ళందరికీ మాటలు ఆగిపోతాయి. అందరూ పాటలే పాడుతుంటారు. మళ్ళీ నిజాలు కూడా చెప్పేస్తుంటారు అనమాట, ఏప్రిల్ 1 విడుదలలాగా. సో దీనికి అందరికీ ఎందుకంటే అదొక శాపం. సో ఆ శాపం ఎందుకు వచ్చింది, ఆ శాపం ఎలా పోయింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. సినిమా సరదాగా ఉంది. ఒకటి కొత్త వాళ్ళు వచ్చినా కానీ బాగా చేశారు వాళ్ళు కూడా. ఇంకా మంచి మెసేజ్ ఓరియంటెడ్, కొంచెం పాటలు అలాగా పిల్లలు బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి ఇంకా అసలు స్టోరీ మనకి కొంచెం తెలుస్తుంది కాబట్టి ఇంకొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది. మళ్ళీ తర్వాత మనం ఆ చేదు నిజాలు మనం తెలుసుకుంటూ ఉండడం వల్ల మన మీద మనకే కొంచెం కోపం వస్తూ ఉంటుంది. సో అట్లీస్ట్ ఈ సినిమా వల్లన్నా కొంచెం మనం అర్థం చేసుకుని పర్యావరణాన్ని కాపాడుకుంటే మంచిది. అది చేస్తే చాలన్నమాట. సో సంగీత కూడా మంచి పాపం మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీశాడు. ఇప్పుడు కావాల్సినటువంటి సినిమా. ఎందుకంటే వైజాగ్లో కూడా కొండ తవ్వేశారు, ఇలాగా చెరువులు బూట్ చేశారు. నేను మద్రాసులో కొంచెం వర్షం వస్తేనే టీ నగరంలో మోకాల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా ఆటో వెళ్తుంటే ఆటోలోకి నీళ్ళు వచ్చేస్తుంటాయి. తర్వాత హైదరాబాద్లో కూడా మొన్న సైనిక్పూర్ నుంచి బయలుదేరే ముందు వర్షం సగం రోడ్డు సగం గంట కూడా కాలేదు, 3 అడుగులు నీళ్ళు రోడ్డు మీద అంతా, మొత్తం నీళ్ళు జలమయం అనమాట. ఎందుకంటే చెరువులు మూసేశారు, అపార్ట్మెంట్ కట్టేశారు. సో ఇలాగా ఇంకా చెట్లు కూడా కొట్టేయడం అనేది కూడా కామనే ఇంకవన్నీ. సో మానవ జాతి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఆలోచించండి.